నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. మన రా చీఫ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అడ్వైజర్ని, డిఫెన్స్ అడ్వైజర్ డాక్టర్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ ఏకేఎం షంసుల్ ఇస్లాంని కలిశారు. చాలా కీలకమైన భేటీ. ఒక పక్క రెండు దేశాల మధ్య సంబంధాల బొటాబొటీగా ఉన్నాయి. ఏది నువ్వు రెచ్చగొడితే ఖచ్చితంగా నీ మీద ప్రతీకారం ఉంటుందనే ధోరణిలో మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అక్రాస్ ద బార్డర్ కనుక మనం చూస్తే అటువైపు టెన్షన్స్ ఉన్నాయి, ఇటువైపు టెన్షన్స్ ఉన్నాయి. మనం కంచె కట్టడం బంగ్లాదేశ్లో ఉన్న ఉగ్రవాదులకి, అక్రమ వలసదారులకి, వాళ్ళని ప్రోత్సహించే కలకత్తాకి చెందిన టీఎంసీ, ఒకప్పటి టీఎంసీ నాయక గణానికి, ప్రత్యేకించి మమతా బెనర్జీకి కంటగింపుగా ఉంది కాంగ్రెస్కి. సో సహజంగా లోకల్గా సపోర్ట్ దొరుకుతోంది కాబట్టి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసదారులు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, యథేచ్ఛగా వచ్చారు. ఇప్పటిదాకా 15 ఏళ్ల పాటు జరిగింది. సరే, వీళ్ళందరినీ తగలేసిన తర్వాత ఇంకా మిగిలిన అవశేషాలు ఉన్నాయి. అవి గొడవ చేస్తున్నాయి, విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో టెన్షన్స్ అయితే ఉన్నాయి. రెండు దేశాల మధ్య దౌత్యపరంగా సంబంధాలు కూడా అంత గొప్పగా ఏం లేవు. మరి ఆ క్రమంలో మన పరాగ్ జైన్ గారు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా చీఫ్ పరాగ్ జైన్ వెళ్ళి కలిసింది ఎవరిని? బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రహమాన్కు ఉన్న డిఫెన్స్ అఫైర్స్ అడ్వైజర్, రక్షణ వ్యవహారాల సలహాదారు, బ్రిగేడియర్ జనరల్ రిటైర్డ్ డాక్టర్ ఏకేఎం షంసుల్ ఇస్లాం. ఆయన కలిశారు. ఎవరి ఇన్విటేషన్ మీద ఆయన అక్కడికి వెళ్ళారంటే, జైన్ ఇన్ఫ్యాక్ట్ పరాగ్ జైన్ ఆయన ఇండియా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కి సెక్రటరీ కూడా, ఎస్పీజీ సెక్రటరీ కూడా. ఆయనతో పాటు ఇంకా ముగ్గురు వెళ్ళారు. అశ్విన్ ముకుంద్ కోట్నిస్, రాహుల్ నేగి, అలాగే షైబాల్ రాయ్ చౌదరి. వీళ్ళు ఢాకా వెళ్ళారు. ఎవరి ఇన్విటేషన్ మీద వెళ్ళారు అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్, DGFI. ఇదేంటంటే సాధారణంగా ఇంటెలిజెన్స్ షేరింగ్కి సంబంధించి రెండు దేశాల ఆంతరిక భద్రత, బాహ్యంగా తీసుకోవాల్సిన చర్యలు, వీటికి సంబంధించి సంప్రదాయబద్ధంగా జరిగే సమావేశాల నిమిత్తం ఇట్స్ ఏ రొటీన్ విజిట్ అన్నట్టు ఒక డిప్లొమాటిక్ సోర్సెస్ చెప్తున్నాయి. ఇది వాళ్ళ బంగ్లాదేశ్లో డైలీ స్టార్ రిపోర్ట్ చేస్తుంది. ఇలా వచ్చారు, ఇదేమి పెద్ద విషయమేం కాదు, రెగ్యులర్గా జరిగేదే. అంటే దౌత్యపరమైన సంబంధాలు బలహీనపడ్డా, అలాగే ఉగ్రవాద కార్యకలాపాలు అక్కడి నుంచి ఎగదోసినా సరే, రొటీన్ కోర్సులో జరగాల్సిన సమావేశాలు భాగంగా జరుగుతాయి. ఈ DGFI డెలిగేషన్ కూడా భారత్ వస్తారు. వాళ్ళు ఎప్పుడు మనం రా ఆఫీషియల్స్ ఎలా విజిట్ చేశారో ఢాకా, వాళ్ళు కూడా ఢిల్లీ వస్తారు. ప్రధానంగా ఇందులో ఏముంది? వాళ్ళ అబ్జర్వేషన్స్, పర్స్పెక్టివ్స్ రెండు దేశాలు పరస్పరం మాట్లాడుకుంటాయి. ప్రత్యేకించి భారత్ వైపు నుంచి కన్సర్న్స్ అన్నీ కూడా బ్రిగేడియర్ జనరల్కి చెప్పారనమాట, డిఫెన్స్ అడ్వైజర్. ఆ మీటింగ్ అయిపోగానే మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇది బాహ్యంగా కనిపిస్తున్న విషయం. సరే, అంతర్గతంగా ఏం చర్చ జరిగింది? ఏం తమాషాలు చేస్తున్నారా? మా దేశానికి మీద కుట్ర పనడానికి మీ ఢాకాని వేదికగా చేసుకొని పిచ్చి ఆశలు వేస్తున్నారని కడిగి పారేసి వచ్చారు పరాగ్ జైన్ DGFI మీటింగ్లో. ఎవరిని? వాళ్ళ డిఫెన్స్ అఫైర్స్ అడ్వైజర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. చైనాకి వెళ్ళి వచ్చినంత మాత్రం మీకు కొమ్ములు అదనంగా ఏం లేవలేదు. మీకు జీ జిన్పింగ్ నుంచి ఎలాంటి సాయం వస్తుందో మాకు తెలియదు. మాతో పెట్టుకుంటే మాత్రం నామరూపాలు లేకుండా పోతారు. పిచ్చాశ లేదు. ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో మీ పరిస్థితి కూడా అంతే అనే ఒక భయంకరమైన హెచ్చరిక భారత ప్రభుత్వం తరఫున జారీ చేసి మరీ వచ్చాడు పరాగ్ జైన్. ఆయన ఎస్పీజీ సెక్రటరీ, ఇందాకే చెప్పినట్టు. ఆయనతో పాటు మిగిలిన ముగ్గురు కూడా టాప్ ర్యాంక్ ఆఫీసర్స్ అండ్ రక్షణ వ్యూహాల్లో పటిష్టమైన అవగాహన ఉన్నోళ్ళు, సమగ్రంగా అధ్యయనం చేసిన వాళ్ళు. బంగ్లాదేశ్ తాపకి మాకు షేక్ హసీనాని అప్పగిస్తే మా ప్రధానమంత్రి మీ భారతదేశం, నువ్వు వస్తే అంత, రాకపోతే అంత, గుడ్డి కన్ను మూస్తే అంత, తెరిస్తే అంత. తారిక్ రహమాన్ నిన్నెవడు ఇక్కడ బతిలాడ్డు. నీ దేశం బాగు కోసం నువ్వేమన్నా వచ్చి భారతదేశం సాయం ఇప్పటికే తీసుకుంటున్నారు మీరు. పవర్ సప్లై కానీ ఇంకితరత్ర అంశాలు కానీ, మీకు కరువులు, కాటకాలు, వరదలు, ఉత్పాతాలు సంభవించినప్పుడు మిమ్మల్ని ఆదుకుంటున్నది భారతదేశమే. మీకు స్వాతంత్రం ఇప్పించిందే భారతదేశం. అది మర్చిపోతే ఎట్లా? సో ఇవాళ వెనకాల చైనా దన్ను చూసుకొని పక్క నుంచి అవతల నుంచి పాకిస్తాన్ నుంచి మీకు వస్తున్న ఈ ఉగ్రవాద సహకారం చూసుకొని రెచ్చిపోదామని చూస్తే, ఏదో సామెత ఉంది కదా, కొండ నాలికి మందిస్తూ ఉన్న నాలికి ఊడిపోద్ది. రేపు పొద్దున మాట్లాడటానికి నేలకు ఉండదు. నేలకు ఉంటే కనీసం అటుమడిచో ఇటుమడిచో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. తారిక్ రహమాన్ అనే అంశాన్ని చాలా సావధానంగా, నిదానంగా, సున్నితంగా, శృతిమెత్తగా చెప్పడానికి వెళ్ళింది. ఎవరు వెళ్ళిన టీం? మన టీం రా చీఫ్ ఆధ్వర్యంలోని 4 బృందం అనమాట. ఆయనతో సహా 4, పరాగ్ జైన్తో సహా. మన దేశాల మధ్య
ప్రధానంగా నెలకొన్న సమస్య ఏంటి? బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల్ని టార్గెట్ చేసి చెట్లకు కట్టేసి, చెట్లకు వేలాడదీసి, గుడ్డలోడు తీసి రోడ్ల మీద కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి అరాచకాలకు పులి స్టాప్ పెట్టకపోతే పుచ్చ రేగిపోద్ది అనే పద్ధతిలో స్పష్టంగా హెచ్చరిక జారీ చేసి వచ్చారు. పైకి కనిపిస్తుంది రొటీన్గా భారతదేశానికి వాళ్ళు వస్తారు అండ్ బంగ్లాదేశ్కి మనం వెళ్తాం, పరస్పరం మాట్లాడుకుంటాం, ఇంటర్నల్ సెక్యూరిటీ అంశాలు, అంతర్గత భద్రతా అంశాలు తెర మీదకి వస్తాయి. ఒకవేళ ఇబ్బందులు ఎదురైతే ఇలా టెర్రరిస్టుల నుంచి ఇబ్బందులు ఎదురైందని మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి అని మనం కూడా చాలా సున్నితంగా చెప్తాము. మీరు కంట్రోల్ చేయకపోతే మేము మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి ఉంటుందని. ఇవన్నీ అంటే అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకునే అంశాలు. వన్స్ కెమెరాస్ ఆఫ్ అయిపోతాయి కదా, ఇన్ కెమెరా మీటింగ్ ఉంటుంది కదా, ఇన్ కెమెరా మీటింగ్లో ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకో బంగ్లాదేశ్, ఇది మేజర్ ఇండికేషన్ అనమాట. ఒళ్ళు దగ్గర పెట్టుకో. తారిక్ రహమాన్కి ఏదో మ్యాండేట్ వచ్చేసింది కదా, అలాగే ఇంతకుముందు షేక్ హసీనా ప్రభుత్వంలాగా మేము ఉండం, మేము కయ్యానికి కాలు దూతాం, మాకు వెనకాల సయ్యద్ అసీం మునీర్ ఉన్నాడు. మనకి పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మేరే పిచ్చే లాలు అంకుల్ ఆయే జయ ఆంటీ ఆయన. అలా నీ వెనకాల మునీర్ అంకుల్ ఉండొచ్చు, జిన్పింగ్ గ్రాండ్ ఫాదర్ ఉండొచ్చు, వీళ్ళెవ్వరున్నా సరే నీకు మాత్రం పుచ్చరేగటం ఖాయం. ఎక్కువ చేస్తే ట్రంప్ 60 మంది సిఐఏ ఏజెంట్లను పంపించాడు కదని మీ సర్క్రిక్స్ దగ్గర పాకిస్తాన్ చేస్తున్న పాకిస్తాన్ కోసం టర్కీ చేసిన డ్రోన్స్ని అక్కడికి పంపించింది. దాని వెనకాల మీ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తుందనే విషయం వీళ్ళకి తెలుసు, భారత ఇంటెలిజెన్స్కి తెలుసు. సో సర్కిక్స్ దగ్గర ఏం చేస్తున్నారు, బంగ్లా బార్డర్లో ఏం చేస్తున్నారు, ఇంకా సొరంగాలు తవ్వటానికి మీరు ఎవరెవరికి సహకారాలు అందిస్తున్నారు. గట్టిగా పొద్దున పూట భోజనం చేస్తే సాయంత్రానికి అన్నం మెతుకు దొరకని బంగ్లాదేశ్ కూడా భారతదేశాన్ని మరి దాని మీద కుట్ర పనటానికి వస్తుందంటే అలా చేసి దిక్కుమాలిన చావు చచ్చేలాగా ఆ పరిస్థితికి చేరుకుంది పాకిస్తాన్. బంగ్లాదేశ్ కూడా అలా చేసుకుంటుంది, అలాగే కోరుకుంటుంది అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. బట్ రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి మన రా చీఫ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ అనమాట. దీంతోపాటు ఇంకా ఏంటి, ఉగ్రవాదాన్ని ట్రాన్స్ఫర్ చేయటం, బంగ్లాదేశ్ నుంచి కలకత్తాకి ట్రాన్స్ఫర్ చేయటం. అంతకుముందు ఎప్పుడో 1 year బ్యాక్ అనుకుంటాను, షేక్ హసీనాని బహిష్కరించిన తర్వాత లేదా ఆమె పారిపోయి వచ్చిన తర్వాత అక్కడ నుంచి కొందరు ముల్లాలు పిచ్చి పిచ్చి వార్నింగ్లు ఇచ్చారు, సూసైడ్ బాంబర్స్ని మేము భారతదేశానికి పంపిస్తున్నాం, కలకత్తాకి పంపిస్తాం. సో ఇలా వాళ్ళని ప్రోత్సహించే కొన్ని ముఠాలు కానీ, మాఫియా కానీ, టెర్రరిస్ట్ మూకలు కానీ, వాళ్ళకి సహకరించే ఐఎస్ఐ కానీ, వీళ్ళందరి మాట వింటే తారిక్ రహమాన్ గట్టిగా గుప్పెడు గింజలు కూడా దొరకని పరిస్థితుల్లోకి బంగ్లాదేశ్ వెళ్తుంది. మీ ప్రతి ఆపత్కాలంలోనూ భారతదేశం ఉంది మిమ్మల్ని మీకు సహాయపడటానికి. అది మరిచి నీళ్ళల్లో వెళ్ళిపోతున్న తేలుని అయ్యో నీళ్ళలో కొట్టుకుపోతుంది కదా అని చెప్పేసి గట్టునేసే ప్రయత్నం చేస్తే ఆ సాధువు చేతిని ఎలా కుట్టిందో అలా కుట్టే మనస్తత్వం మీది. సో ఇదివరకట్లాగా ఇక్కడ సాధువులు లేరు, ఇక్కడ మోడీలు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్లు ఉన్నారు, అమిత్ షాలు ఉన్నారు, గుర్తుపెట్టుకో. 99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.